ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం ఎలా అనిపిస్తుంది? ఓకే. తెలంగాణలో ఇంతకుముందు దమ్మున్న నాయకుడు లేడు లేడు అనుకున్నాం. ఇప్పుడు దిగిండు. నిజంగా చెప్పాలంటే ధైర్యం, దమ్ము అన్ని ప్రతి ఒక్కటి ఉన్నది. స్టెప్పు చిన్నతనంలోనే మంచి నాయకుడిగా ఒక సీఎంగా మన తెలంగాణ సీఎంగా ఎదిగిండంటే నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే. డెవలప్మెంట్ డెవలప్ డెవలప్మెంట్ విషయంలో ఎట్లా పనిచేస్తున్నారు అనుకుంటున్నారు? డెవలప్మెంట్ విషయంలో అంటే ఇప్పుడే స్టార్ట్అప్ చేసిండు కదా. ఇంకొక 2 years చూస్తే కదా మనకు డెవలప్మెంట్ విషయం అని. ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చుకుంటూ వస్తుండు కాదనుకుంటా. ఇంకా ఇచ్చిన హామీలు కొన్ని ఉన్నాయి, చేస్తా అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం, చేస్తారా చేయరా అన్న విషయం తర్వాత విషయం. కానీ అతనికి అనుభవం లేదు కాబట్టి చేస్తున్నాడు కాబట్టి దమ్మున నాయకుడు ముందుకేసి నడుస్తున్నాడు కదా. పర్ఫెక్ట్ గానే అనిపిస్తుంది, అనుకుంటున్నాం సాధిస్తాడని. కేసీఆర్ అప్పుడు ఎట్లా చేసిండో ఆయన ఒక ఆలోచన విధానంతో చేసిండు. ఇప్పుడు యంగ్ అండ్ డైనామిక్ లీడర్. సో ఇప్పుడు ఇతను కూడా ఒక ఆలోచనతో చేస్తారని. అంటే తెచ్చిన సంక్షేమ పథకాల్లో ఉపయోగపడే పథకాలు ఏవి కనిపించట్లేదు అని కొంతమంది అంటున్నారు. మరి మీ దానిపైన మీ అభిప్రాయం ఏంటి అసలు? ఏవండి, ఒక బస్సు ఒకటే ఇబ్బంది పెడుతుంది అంతే తప్ప ఇంకా అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. తెచ్చిన సంక్షేమ పథకాలు అంటే ఏం తెచ్చారు, ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మహాలక్ష్మి అన్నారు కానీ ఇవ్వలేదు. పెన్షన్ పెంచుతా మహాలక్ష్మి ఒకటి ఇచ్చి ఫస్ట్ బస్సు ఆపి మహాలక్ష్మి ఇచ్చిన తర్వాత మహాలక్ష్మి పైసలు ఇస్తే ఏమేసారు, టికెట్ పెట్టుకొని నడిచేవాళ్ళు. ఇది ఒకటైతే వాస్తవం. మహాలక్ష్మి పథకం ముందుగా ఇచ్చి బస్సు తర్వాత ఇస్తే బాగుండేది అనుకుంటా. ఎందుకంటే మహాలక్ష్మి 2500 ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, టికెట్ పెట్టుకొని నడిచేవారు. గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఇబ్బంది ఉండకపోవు. సో అదొకటి పర్ఫెక్ట్ ఉండు. కాకపోతే ఓకే, ఇది కూడా ఇచ్చింది కాబట్టి నడవని పర్ఫెక్ట్ ఇచ్చినప్పుడు మనం కాదనుకోకూడదు. తీసుకుంటున్నారు, ఓకే, అది కూడా ఇస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.